హాయ్ అండి, ఈరోజు నేను మీకు టొమాటో సగ్గుబియ్యం వడియాలు చూపించబోతున్నాను. ఇది ప్యూర్ టొమాటో కాదు, సగ్గుబియ్యం ప్లస్ టొమాటో ఫ్లేవర్డ్ రెసిపీ అనమాట. దాని తయారీ విధానం ఎలాగో ఫాస్ట్గా చూసేద్దామా. సో ఒక కప్పు ఆర్ ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత దాన్ని మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. సగ్గుబియ్యం పౌడర్ అనేది మరీ స్మూత్గా రాదండి, కొద్దిగా చిటికెడు బరగ్గానే ఉంటుంది. సో అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను జస్ట్ ఫ్లేవర్డ్ కోసమే తీసుకున్నానండి. ఒక 4 టమాటో తీసుకున్నాను ఒక గ్లాస్కి. మీకు కంప్లీట్గా రెడ్డిష్ కలర్లో ఎక్కువ టమాటో ఫ్లేవర్డ్గా కావాలి అనుకుంటే ఇంకొక 2 to 3 కొద్దిగా బిగ్ సైజు తీసుకోండి. నేను జస్ట్ ఫ్లేవర్డ్ కోసమే టమాటోస్ తీసుకున్నాను. సో ఇలా 4 టమాటోస్ తీసుకొని నేను మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ లాగా చేసేసుకున్నాను అనమాట. ప్యూరీ చేసుకున్న తర్వాత మనం ఒక స్ట్రెయిన్ చేసేసుకొని దానికి వచ్చిన పిప్పంతా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యూరీ వరకు సైడ్ పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, చిటికెడు సాల్ట్ వేసుకొని మనం దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని నేనైతే కుక్కర్ తీసుకున్నాను. మనము ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో ఆల్రెడీ టమాటాలో కూడా కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అప్పుడు 2 గ్లాసెస్ అవుతాయి. సో మొత్తం 7 గ్లాసెస్ అనమాట. తీసుకొని అందులో చిటికెడు సాల్ట్, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి కొద్దిగా మరిగిన తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదండి, అది కూడా వేసేసుకొని కొద్దిగా చిక్కదనం వచ్చేదాకా మనము మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, ఈ మాత్రం చిక్కదనం వచ్చేస్తే సరిపోతుందండి. ఆరేటప్పటికి ఇంకొద్దిగా చిక్కగా అవుతుంది. చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. సో అందుకని అది కొద్దిగా ఆరిన తర్వాత ప్లాస్టిక్ షీట్ ఉంటే ప్లాస్టిక్, ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి, మంచి క్వాలిటీ ఇదే. సో ప్రాబ్లం ఏం లేదు. కొద్దిగా మీడియం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని చక్కగా మన గట్టెతో ఇలా షేప్ చేసుకొని పెట్టేసుకోవడమేనండి. నేను ఒక 2 days ఎండబెట్టాను. కాకపోతే ఇది ఫస్ట్ డే ఎండకే చూసారా ఎలా ఎండిపోయినాయో. సో విజయవాడలో ఎండల సంగతి తెలిసిందే కదా, మనకి రోజులు అక్కర్లా, ఒక్క రోజు ఉన్నా చాలు. సో నేను అన్నీ ఇలా తీసేసుకొని తిప్పేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను కొద్దిగా పెద్ద సైజు పెట్టుకున్నాను. మీకు చిన్న సైజు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, పెద్దది కావాలన్నా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా టర్న్ అవుతున్నాయో, చక్కగా కరకరలాడిపోతున్నాయి. సో అలా అయిన తర్వాత ఒక బాణలు పెట్టుకొని నూనె కాగిన తర్వాత మనం చేసుకున్న వడియాలన్నీ వేయించేసుకోవడమేనండి. సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే. మీకు ప్యూర్ టమాటా కావాలంటే కొద్దిగా వేసుకొని చేసుకుంటే రెడ్డిష్ కలర్లో వస్తాయి. నేను ఫ్లేవర్డ్ కోసం వేసుకున్నా కాబట్టి నాకు మిక్స్డ్ వచ్చాయి, కొద్దిగా రెడ్డిష్ కొద్దిగా వైట్గా ఉన్నాయన్నమాట. సో చూసారా, ఇప్పుడు ఒక్కోసారి ప్రెస్ చేసి చూపిస్తా చూడండి. చూసారా ఎంత బాగా వచ్చాయో కదా. సో ఎప్పుడు ప్లెయిన్ది కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్గా కూడా పనికొస్తాయి. తప్పకుండా రెసిపీ ట్రై చేస్తాను.